నేను పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాలే. అయ్యా, ఆ కాలేజీ బస్సు వచ్చే ఏడైనా బేబమ్మ ఇంకా ఇంటికి రాలేదయ్యా. ఏంటి? హలో, నేను రాయను మాట్లాడుతున్నాను. చెప్పండి రాయన గారు. బస్సు ఇంకా ఊళ్ళోకి రాలేదంటే రాయన గారు, దీపం ఇంకా ఇంటికి రాలేదు. ఒంట్లో బాగోలేదని చెప్పి మేడం పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయిందండి. నువ్వు ఎలర్ట్గా ఉన్నావా లేదా అని చెక్ చేశాను. పాప స్నేహితులతో సినిమాకి వెళ్ళుంటది. ఒక అరగంటలో వచ్చేద్దలే. ఏంటి? అలాగేనయ్యా. ఈ బేబమ్మ గారు ఒకరు ఎప్పుడు చూసినా సముద్రం పక్కనే తిరుగుతా ఉంటారు. బట్టల నిండా ఇసుకే. ఏంటమ్మా బట్టలు తడిసినాయి? ఫ్రెండ్స్ తో బీచ్ కి వెళ్ళాను నాన్న. ఆయన గారండి పొలాల మోసగా పోటీ కూడదు కదండి. ఇందాడు మీ ఊరోడు ఎవడో సాయంత్రం బోట్ వేసుకుని సముద్రంలోకి వెళ్ళాడండి. ఆడపిల్లని వేసుకుని. నేను పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. రాయన గారు, ఏంటండి అన్యాయం? మీటింగ్ కూడా ఎట్టుకున్నాం కదండి. రాత్రి ఇల్లు పడగొట్టేస్తే ఉన్న పళంగా ఎక్కడికి వెళ్తామండి? పిల్ల జల్ల అన్యాయం అయిపోతారు బాబు. జలయ, అయ్యా నీతో మాట్లాడాలరా. బాబు ఆపించండి, ఆ కూలి చేయడాలు ఆపించండి బాబు. అన్యాయం పోతామండి. వద్దయ్యా, అయ్యా ఆపించండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా. అయ్యా జలయ, అయ్యా పొలాల అమావాస్య దాకా ఎవరు పడవలు సముద్రంలోకి వేయకూడదు కదా. అదే కదా మనం పెట్టుకున్న కట్టుబాటు. కానీ నీకు తెలియకుండా ఒక పడవ వెళ్ళిందిరా. పడవెళ్ళడమేటయ్యా? వెళ్ళిందిరా. ఎవడో పట్టుకుటి కోసం కక్కుర్తిపడి వెళ్ళాడు అనుకుందాం, కానీ సాయంత్రానికి తిరిగి వచ్చేయాలి కదా. ఇంకా రాలేదేటి? అయ్యా
మా బతుకులు పోతుంటే మీరు ఆ పడవల గురించి మాట్లాడతారేంటయ్యా? పడవ ఒక్కటి అయ్యుంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదురా. అందులో నా కూతురు కూడా ఉంది. అయ్యా, మీ వాళ్ళల్లో ఎవడైనా తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళినోడికి సాయంగా వెళ్ళాడా? ఈ సయం ఏదైనా నా కూతురు లేదన్న మాట ఇప్పుడు ఇంట్లో తెలిసిందే. తెల్లారేసరికి నా కూతురు ఇంట్లో లేకపోతే ఊరు మొత్తం తెలుస్తుంది. జలయ్య, పొద్దున కల్లా నా కూతురు నా ఇంట్లో ఉంటే సచ్చేదాకా మీ ఇళ్లలో మీరుండొచ్చు. మాట పొదుపు జాలయ్య. రాయనంకి పరువు వేరు, ప్రాణం వేరు కాదురా, రెండు ఒకటే. అట్టాగేనే అట్టాగే. ఉన్నోడి శవమే ఒంటరిగా పోదంటారా? అలాంటిదాడి 18 ఏళ్ల కూతురు ఒక్కతే పోతాదనుకోకండి. చూడు, 150 ఇల్లుల్ని, అందులో ఉన్న జనాల్ని ఎంటెట్టికెళ్ళిపోతాది. మన అనుకున్న వాళ్ళని తీసుకెళ్ళు. ఎడే ఎక్కడ్రా మాయా? మాయా ఆసిగడ్ ఎక్కడ్రా? ఏమ్మా ఏంటలా చూస్తున్నావు? చేపలు ప్రేమించుకుంటాయని చెప్పావు కదా, కనిపిస్తాయేమో అని. భయమేయట్లేదా? పొలాలు అమ్మాసేదాకా ఒక్క పోటు కూడా రాదు. అసలు ఏటి వెళ్ళడానికి అవకాశం కూడా లేదు. అయితే ఈ ఒక్క రాత్రి 80 సంవత్సరాలు గుర్తుండిపోయేలా బతికేద్దాం ఆసి. గోవిందో, అయ్యా, సముద్రం ఆకాశం కలుస్తాయంటావరా? అల్లెంత దగ్గర పడినా ఆకాశాన్ని ఎలా అందుకుంటాయ్యా? మరి ఆకాశం వంగితే? ఈరోజు తారీఖెంత? ఏప్రిల్ 18, 2002 అయ్యా. గుర్తుంచుకోరా ఈ తారీఖు. కోటగిరి శేషారాయణమనే నేను 2012లో సావచ్చు, 2022లో సావచ్చు. కానీ నా పరువుని, పరపతిని ఈ సముద్రం మీదకి ఈడ్చుకెళ్ళినోడెవడో నా చేతిలో సావాలా? ఈ రోజు నా కూతురు కాలేజీలో ప్రెసెంట్ మేస్ అని పలకాల. ఈ రెండుట్లో ఏ ఒక్కటి జరగకపోయినా నేను చచ్చింది ఈ రోజే అన్న సమాధి మీదేసేరా. ఈ లోపు నువ్వు సత్తే ఈ ఒక్క మాట నీ కొడుక్కి చెప్పి సావరా. ఇది మాత్రం జరగాల. ఈ రోజు నా కూతురు ప్రెసెంట్ మేస్ పలకాల పలకాల. Number 1 Swati. ప్రెజెంట్ మ్యామ్. Number 2 Shravani. ప్రెజెంట్ మ్యామ్. Number 3 Ramya. ప్రెజెంట్ మిస్. Number 4 Priyanka. ప్రెజెంట్ మిస్. Number 5 Sangeeta. Number 5 Kotagiri Sangeeta. Number 5 Kotagiri Sangeeta. Kotagiri Sangeeta. ప్రెసెంట్ మిస్.
తప్పు చేశాం కదా అమ్మా. అయితే ఇప్పుడే తాళి కట్టేయాసి తప్పుని రైట్ చేసేద్దాం. చేసి జగపచ్చాలు ఎక్కువ అయ్యా బేబమ్మ నాయనం గారు అక్కడ బేబమ్మ తప్ప ఎవరు కనపడలేదయ్యా. మీరే చెప్పారు కదండి మా నన్నుకున్న వాళ్ళని తీసుకెళ్ళమని. ఆడు మా తమ్ముడు, ఈడు నా కొడుకు, ఆడు మా బావండి. అయ్యా మీ కుటుంబం పరువు మమ్మల్ని దాటి బయటికి వెళ్ళదయ్యా. మీకు నేను మాట ఇస్తున్నా. రాయనం గారు మీరు మాట ఇచ్చినట్టు మా ఇల్లు మాకు ఇచ్చేస్తే మా బతుకులేవో మేము బతుకుతామయ్యా. పద గోవిందా, అయ్యా బండితే ఎవడాడు? నేను చెప్పాను కదరా రాయనం, వయసు వచ్చిన ఆడపిల్లని గడప దాటించుందని. బయటికి పంపిస్తే అది చదువు ఒకటే నేర్చుకోదని నాకు ముందే తెలుసు. చెప్పువాడెవడా? అది చెప్పదో ఆ కుక్కెవడో మనమే కనిపెట్టాలి. దాని ఒంటి మీద చెయ్యకండి. రోడ్డు మీదున్నోడెవడో ప్రేమిస్తున్నాడనే వాడితో వెళ్ళిపోయింది కదా. మరి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో తెలియాలి కదా. కనకం, బేబమ్మని లోపల తీసుకెళ్లి అన్నం పెట్టు పో. గోవిందో, అయ్యా రేపటి నుంచి బేబమ్మని నువ్వే కాలేజీకి తీసుకెళ్ళరా. అలాగే ఇంకా కాలేజ్కి వెళ్ళేసి అంటావేంట్రా? సంపి పడేక. సంపాల్సిందే దాన్ని కాదు, ఆడ్ని.